పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా గతించిన వారమంతా నీ సజీవన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వారములో మమ్మల్ని అడుగుపెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. అయా కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎలా దాచి ఉంచుద్దో తండ్రి, ఆ విధంగా నీ రెక్కల కింద మమ్మల్ని కాచి నీ కృపలో తండ్రి, నీ దయలో మమ్మల్ని దాచి ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పాటల ద్వారా నిన్ను స్తుతించాము, ఘనపరిచాము తండ్రి. రెండోది వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడమని మేము నమ్ముచున్నాం దేవా. అయా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడివి, శక్తిమంతుడివి, సర్వాధికారివి నువ్వే తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించమని అడుగుచున్నాం ప్రభా. అయా ఏ బిడ్డకైతే ఏ జీవాహారము కావలసి ఉన్నదో, అవసరమై ఉన్నదో తండ్రి ప్రభా, అయా నా ద్వారా మీరే వారితో సూటిగా తేటగా మీరు మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి ప్రభా. అయా నన్ను నేను తగ్గించుకొనుచు నీ నామాన్ని హెచ్చించబడే భాగ్యాన్ని మీరు నాకు దయచేయమని, ఎటువంటి కంగారు, భయము, కలవరము లేకుండా ప్రభా అయా మీరే నా నోటిని బోరగా మీరు వాడుకోమని, అయా ప్రాణం నుండి మిగింపు వరకు నీ కాపుదల, నీ కనుదృష్టి ప్రభా అయా నా పైన, మా పైన, ఈ స్థలము పైన మీరు ఉంచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. సాతాను మన దగ్గరికి రావడానికి రెండు విధాలుగా రావచ్చండి. ఒకటి ఏంటంటే తానే మన దగ్గరికి రావచ్చు. ఇంకోటి యోబు దగ్గరికి దేవుడు ఎలా పంపించాడు సాతానుని? సాతానే పంపించాడు యోబు దగ్గరికి దేవుడు. అట్లాగే ఇప్పుడు మన దగ్గరికి సాతాను ఏ విధంగా అయినా రావచ్చు. ఏ విధంగానే రావచ్చు కాబట్టి మనం ఏం తెలుసుకుని ఉండాలి? వాక్యాన్ని తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే సాతాను వచ్చి మనకొకటి వాక్యం ద్వారానే మనల్ని చెడగొట్టడానికి ట్రై చేస్తాడు. ఎట్లాగా? ఇప్పుడు దేవునికి వాక్యం ద్వారానేగా చెప్పింది సాతాను, ఇగో ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తినమని చెప్పాడు. అట్లాగే నువ్వు పైనుంచి దుముకితే దేవదూతలు వచ్చి తన అరచేతుల ద్వారా నిన్ను పట్టుకుని నీకు ఏ దెబ్బ తగలకుండా నిన్ను కాపాడతీయని ధర్మశాస్త్రంలో రాసి ఉంది. కానీ వాక్యం ద్వారానే సాతాను మనల్ని చెడగొడతాడు. ఎందుకంటే వాక్యము రెండంచులుగా ఖడ్గము వంటిది కాబట్టి. సాతానైతే మనకి ఒక అంచు వైపున వాక్యాన్ని చెబుతున్నప్పుడు మనము దాన్నే పట్టుకుని వేలాడేమనుకోండి, రెండో వైపు కూడా వాక్యం ఉంది. అది వాక్యం మనకు తెలియలేదనుకోండి, సాతాను చెప్పిన వాక్యమే అదే నిజం అనుకుని మనం ఏం చేస్తాము? దాని త్రోవలో పడి మన యొక్క ఆత్మను మనం కోల్పోయే వారిగా ఉంటాం అన్నమాట. ఇప్పుడు సౌల్ని చూసుకున్నాం అనుకోండి, 1 తిమోతిలో ఏమని రాసిందంటే ఒకసారి చూద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి గనుక కనికరింపబడి తిని. ఇప్పుడు నువ్వు ఒక విశ్వాసివి, నీకు సరిగ్గా వాక్యము తెలియదు. నువ్వు సంఘానికి వచ్చావు, నువ్వు ఎన్నో తప్పులు చేసి ఎన్నో పాపాలు చేసి సంఘానికి వచ్చి ఒక వాక్యము ఒక సేవకుని ద్వారా కానీ వేరే ఒకరి ద్వారా కానీ ఇప్పుడు చూడండి, సౌలు గారే తెలియక పాపము చేశాడు, అవిశ్వాసము వలన చేశాడు, దేవుడు కనికరించాడు, ఆయన ఇప్పుడు బాగానే ఉన్నాడు అని నీకు చెప్పాడు అనుకోండి, ఈ వాక్యం మనం నమ్మేస్తాం. అయితే ఇప్పుడు నేను ఎన్ని పాపాలైనా చేసినా, నేను ఎన్ని దోషాలు చేసినా, ఎన్ని అతిక్రమాలు చేసినా నేను కనికరింపబడతాను అని చెప్తున్నాడు. కానీ సౌలు గారు ఇంతకు ముందు చేసింది ఏమన్నా చెప్తారా? చెప్పరు. ఏం చేశాడు సౌలు గారు? చూద్దాం. అపోస్తులు రాసిన కార్యములు 9వ అధ్యాయము 9వ వచనము. అతడు 3 దినములు చూపలేక అన్నపానములేమీ పుచ్చనక ఉండెను. అతడు సౌలు ఏం చేశాడంటే, అదేంటి, దేవుణ్ణి నమ్ముకున్న వారందరినీ హింసించడానికి, చంపబడ్డానికి దమస్కు మార్గమున వెళ్తూ ఉంటుంటే దేవుడు అతన్ని అక్కడ ఆపి ఏం చేశాడు? ఆయన్ని పడగొట్టి దేవుడు అతనితో మాట్లాడారనమాట. సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావని మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశాడు కూడా 18వ వచనంలో చూసుకుందాం.
అతడు 3 దినములు చూపలేక అన్నపానములు ఏమి యొక్క పుచ్చుకొనక ఉన్నాడు కదండి. 3 దినాలు ఉన్నాడు. అననీయ ద్వారా దేవుడు అననీయాను పంపించి సౌలు దగ్గరికి, అతడు చేసినది అతన్ని బాగుపరచి దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు అని చెప్పినప్పుడు ఆయన వచ్చి సౌలు గారికి చెప్తాడు. అప్పుడు 18వ వచనములో, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఇప్పుడు సౌలు చేశాడు కండి. 3 దినాలు ఉన్నాడు, చూపలేక అన్నపానములేమి పుచ్చుకొనక ఉండిన తర్వాత బాప్తిస్మము పొంది రక్షణ పొందాడు. ఈ వాక్యం చెప్పకుండా నీకు 1 తిమోతిలో వాక్యం చెప్పారనుకోండి, మనం అది నమ్మేసి ఏమిటిది, అవిశ్వాసం వలన చేస్తుంది కనుక నేను కనికరింపబడ్డాను అని చెప్తాడు. ఇప్పుడు మనం వాక్యము తెలియక మనము ఏమైపోతామంటే నరకంలోకి వెళ్ళిపోతామండి. కాబట్టి మనకి వాక్యము తెలిసి ఉండాలి. వాక్యము తెలియాలంటే ఏం చేయాలి, మనం రోజు చదవాలి. చదివితేనే కదా మనకి వాక్యం అనేది తెలిసేది. అలాగే ఈరోజు దేవుడు చెప్పిన వాక్యాన్ని విన్నవారు ఎవరు, వినని వారు ఎవరు, విన్నవారు ఏమయ్యారు, వినని వారు ఏమయ్యారో మనం తెలుసుకుందామండి. మనకి మొట్టమొదటిలో తెలుసు అవ్వ గురించి. ఏం చేసింది, దేవుడు చెప్పిన మాట విందండి, వినలేదు. వినకుండా దేవుడి దగ్గర నుంచి శాపాన్ని కొని తెచ్చుకుందనమాట. చూద్దాం ఒకసారి. మనకు తెలిసిన వాక్యమే ఆదికాండము 3వ అధ్యాయంలో ఉంటుంది. సాతాను వచ్చిద్ది. 3వ అధ్యాయంలో ఫస్ట్ నుంచి చదువుకుందాం. దేవుడైన యెహోవా సమస్త చేసిన భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. ఫస్ట్ ఏంటండి, సాతానే అవ్వ దగ్గరికి వచ్చింది. ఏంటి ఇది నిజమా, దేవుడు ఈ చెట్ల ఫలములలో మధ్యలో ఏదన్నా తినకూడదని మీకు ఏమైనా చెప్పాడా అని ఒక డౌట్ని ఏం చేసింది, అవ్వలో పుట్టించింది అనమాట. తెలుసుక ముందు వాళ్ళకి తినకూడదని తెలుసు, దేవుడు చెప్పాడని తెలుసు. మధ్యలో ఈ అవ్వ వచ్చి చెడగొట్టింది. ఏమని, ఇది నిజమా, దేవుడు మిమ్మల్ని ఏమన్నా ఈ మధ్యలో దాన్ని తినొద్దని చెప్పాడు మీకు ఏమన్నా అంటే, అవును తినొద్దని చెప్పాడు, అన్నీ తినమని చెప్పాడు, కానీ మధ్యలో తినొద్దని చెప్పాడు మాకు అని అవ్వ చెప్పింది. లేదు అట్లాంటిది ఏమి లేదు, అది తింటే మీరు దేవదూతల వలె ఉంటారు, మీ కన్నులు తెరవబడతాయి అంటే. ఇంకా అవ్వ ఏం చేసింది, సాతాను మాటలు నమ్మేసి ఆ తినకూడదు, ఏదైతే తినకూడదని దేవుడు చెప్పాడో ఆ ఫలాన్ని తీసుకుని తిని తన భర్తకి ఇచ్చి, ఇద్దరు దేవుడు చెప్పిన మాట ఎందుకని వినలేదు కదా, వినలేకపోవడం బట్టే ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి శాపాన్ని వాళ్ళు కొని తెచ్చుకున్నారు. చూడండి, ధర్మశాస్త్రంలో ఎన్నో వాక్యాలు ఉన్నాయి. మన యొక్క ప్రవక్తిని సరిచేసుకోవడానికైనా, మనం పాపము చేయకుండా ఉండడానికైనా, దేనికైనా దేవుడు ముందుగానే మనకు ఒక వాక్యం అనే ధర్మశాస్త్రాన్ని, బైబిల్ని మనకి ఇస్తే మనం దాన్ని చదవడం లేదు. చదవకపోవడం వల్ల ఇది చేయొచ్చా చేయకూడదా అని మనకు తెలియకపోవడం వల్ల మనం పాపంలో పడుతున్నాం. అయినా దేవుడు ముందు వాళ్ళకే సూటిగా తేటగా చెప్పాడు. ఏమని, మీరు ఇది మట్టికి తినొద్దు అని చెప్పాడు. సాతాను చెప్పింది విన్నారు, శాపాన్ని కొని తెచ్చుకున్నారు. అట్లాగే ఒకసారి యోబుని కూడా మనం చూసుకుందాం. యోబు గారి గురించి మనకందరికీ తెలుసు. ఊజు దేశస్థుడు యోబు గారు. ఆయనకున్నంత ధనవంతుడు ఎవరు లేరు. ధనవంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడనమాట. ఇక్కడ సాతాను అవ్వ దగ్గరికి డైరెక్ట్గానే వచ్చింది. డైరెక్ట్గా వచ్చి సాతాను చెప్పిన మాటలకి అవ్వ పడిపోయి శాపాన్ని, పాపాన్ని కొని తెచ్చుకుంది. ఏదైనా తోటల నుంచి బయటికి త్రోసివేయబడింది. అయితే యోబు గారి దగ్గరికి సాతాను ఎలా వచ్చింది చూద్దాం. 1వ అధ్యాయము 6వ వచనములో, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నువ్వు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడగా, అపవాది, భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. వాడు ఎక్కడి నుంచి వచ్చాడంటండి, భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాడనమాట. అందుకు యెహోవా, నీ సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అటువంటి వాడెవడును లేడు. సాతాను ఏం చేశాడు, భూమి మీద తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ పరలోక రాజ్యానికి దేవదూతలందరూ ఒక సమావేశం జరుగుతుంటే వాడు కూడా వెళ్ళాడనమాట. వెళ్తే దేవుడు యోబు గారి గురించి చక్కగా చెప్తున్నాడు. యోబు సంగతి ఆలోచించా ఒకసారి, అతడి వంటి యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు ఎవరునూ లేరు భూమి మీద అని ఒక ఏంటిదండి నమ్మకము ఎవరి మీద, యోబు మీద.
అంటే దేవుడు అంటాడు, అప్పుడు సాతాన్ అంటాడు, ఎందుకు ఆయన ఊరికి నీ దగ్గర ఏమన్నా భయభక్తులు కలిగి ఉన్నాడా ఏంటి? ఆయన చుట్టూ నువ్వు కంచి వేసావు కాబట్టి ఆయన అట్లా ఉన్నాడు, లేకపోతే ఎప్పుడూ నేను విసర్జించి వెళ్ళిపోయేవాడు అనేసి సాతాను చెప్పిద్ది. ఇప్పుడు ఒక విషయం మనకు ఇక్కడ గుర్తు చేసుకుంది ఏమంటే, దేవుడే యోబు గురించి ఎంత నమ్మకమైన వాగ్దానము చెప్తున్నాడో చూసారండి. ఎంత నమ్మకంగా చెప్తున్నారో ఒకసారి మనం ఆలోచించుకుంటే, మన ప్రవక్తను బట్టి దేవుడు కూడా అట్లా సాక్ష్యం చెప్పే రీతిలో మన ప్రవక్తన ఉందో లేదో ఒకసారి మనం ఆలోచించుకునే వారిగా ఉండాలండి. నిజంగా దేవుడు ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడే, ఇతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు అని చెప్తున్నప్పుడు, మన ప్రవక్తన గురించి దేవుడు చెప్పే విధంగా మన ప్రవక్తన, మన మాట, మన యథార్థత, మన న్యాయము ఉందో లేదని ఒకసారి గుర్తుపెట్టుకుందాం. ఒకవేళ ఉంటే దేవుని నామానికి మహిమ కలుగును, లేకపోతే ఇప్పటి నుంచి అయినా మనం దేవుడు మన గురించి చెప్పే విధంగా మన యొక్క క్యారెక్టర్, ప్రవక్తన ఉండాలని నేను మనవి చేస్తున్నానండి. అయితే సాతాన్ అన్నాడు, అతని ఊరికి నేను ఎందుకు భయభక్తులు గలలేడు, అతని చుట్టూ కంచి వేసావు కాబట్టి ఆయన నీకు భయభక్తులు కలిగి ఉన్నాడు అని చెప్తాడు. అయితే సరే, నేను అతను కలిగినదంతా నేను ఇప్పుడే తీసివేస్తాను, ఇప్పుడు కాకపోతే నువ్వు యోబుని ఏదైనా చేసుకో, కాకపోతే ఒక ప్రాణాన్ని మట్టికి నువ్వు ముట్టుకోవద్దు, ఏదైనా చేసుకో అని చెప్తే సాతాన్ ఏం చేస్తాడు, యోబును అనేక రకాలుగా హింసిస్తాడు. ఎట్లా అంటే ఒకే రోజులో తన పిల్లల్ని చంపేస్తాడు. తనకు కలిగిన ఒంటెలు, ఆస్తులు, గొర్రెలు, ఎద్దులు అన్నిటినీ ఒకేసారి పోతా ఉంటాయి అనమాట. 13 వచ్చుల నుంచి అది స్టార్ట్ అవుద్ది. చూడండి, ఎద్దులు నాగలి దినుచు 14వ వచనంలో అండి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షెబాయీలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసి, జరిగినది నీకు తెలియచేయటకు నేనొక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నాను అని ఇలాగా అన్నీ పోతాయి అన్నమాట. ఫస్ట్ ఏమో షెబాయీలు వచ్చి వాటిని తీసుకెళ్ళిపోతారు. తర్వాత దేవుని అగ్ని ఆకాశం నుండి వచ్చి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేసేసిద్ది. తర్వాత కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని తీసుకుని పోయి ఖడ్గముతో పనివారిని చంపేస్తారు. వాటిని తెలియజేయడానికి ఒక్కడే మిగిలి వస్తాడు. తర్వాత తన కుమారులు కుమార్తెలు అన్నపానములు పుచ్చుకొనుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలలు కొట్టగా అది ఎవరి మీద పడి వాళ్ళందరూ చనిపోతారు. చూడండి, ఒక్కరోజే ఏం జరిగింది, యోబు కలిగిన ఆస్తి పోయింది, యోబు కలిగి ఉన్న కుమారులు కుమార్తెలు కూడా అందరూ కూడా చనిపోయారనమాట. ఇంత గొప్ప బాధాకరమైన విషయము యోబును వెంటాడితే అండి, యోబైతే నోటి మాట చేత అయినను కూడా దేవుడికి విరుద్ధంగా మాట్లాడలేదు, పాపం కూడా చేయలేదు. ఏమన్నాడో చూడండి, 1వ అధ్యాయం 21వ వచనములో, నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరున ఎక్కడికి తిరిగి వెళ్ళుదును, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చూసారండి ఎంత గొప్ప మాట చెప్పాడో. మనమైతే ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లోనే ఏదైనా చిన్న ఆపద కలిగితే దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని వచ్చేస్తాయి డైలాగులు, ఒకటి వరుసగా వచ్చేస్తాయి. కానీ ఇంత జరిగినా కూడా యోబు అయితే దేవుని విషయంలో ఒక్క మాట అయినా అనలేదు. నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను. మనం పుట్టేటప్పుడు ఏమన్నా తీసుకొచ్చామా అండి? ఏమీ తీసుకురాలా. కనీసం మన ఒంటి మీద ఒక నూలు దారము కూడా లేకుండా మనం వచ్చాము, అట్లాగే వచ్చాము, నేను అట్లాగే వెళ్ళిపోతాను, దేవుడు నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. 22వ వచనంలో ఉంటుంది చూడండి, ఏ విషయం అందైన యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదన్నమాట, నోటి మాటతో కూడా చెప్పలేదన్నమాట. అయినా కూడా ఏం చేసింది, ఈ సాతాను అనేది వదిలిపెట్టల. తర్వాత దేవుడు అంటాడు, చూసావుగా నా యోబు, నువ్వు ఇంత చేసినా కూడా యథార్థత వదలకొని ఉన్నాడు చూసావా అంటే, మళ్ళీ అంటాడు, ఆయన ఏమో నీకు ఊరికనే ఉండలేదు, చర్మం ఉంది కదా కాపాడుకోవడానికి, అది ఉంది కదా, అది కూడా నువ్వు మొత్తితే వెంటనే నిన్ను విసర్జించి నీ మొహం మీద విసర్జించేసి నిన్ను వెళ్ళిపోతాడు అని అంటాడు. సరే, నువ్వు ఆయన ప్రాణం మట్టికి మళ్ళీ ముట్టవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన చర్మానికి ఏం చేశాడు దేవుడు, కురుపుల్ని పుట్టించాడు, చర్మాన్ని ఎముకల్ని మొత్తుతాడనమాట. చూడండి, 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, అపవాది చర్మము కాపాడుకున్నటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా, ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినేడలా అతని ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనేను. చూసారండి, కనీసం ఇన్ని పోయినా కూడా సాతాను వదలకుండా లాస్ట్కి చర్మం మీదకి వచ్చింది. సరే, నీ దేవుడు అంటాడు, సరే మొత్తం అంటాడు 6వ వచనములో, అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రం నీ ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను.
అతడు ఒళ్ళు గోకునుడకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా, చూసారండి, ఎక్కడి నుంచి నడినెత్తి నుంచి అరికాల వరకు చిన్న కొంచెం కూడా ప్లేస్ లేకుండా మొత్తం కురుపులతో నింపేశాడు. అసలుకే యోబు గారు తన పిల్లలు పోయారని, ఆస్తి పోయారని, పనివారు పోయారని ఎంత బాధలో ఉంటే అయినా సరే ఇంకా సాతాను వదలకుండా ఇదొకటి పెట్టిందనమాట. అయితే 9వ వచనంలో అతని భార్య వచ్చి, నువ్వు ఇంకా యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్ము అని ఒకటి మాట చెప్పిందనమాట. అసలుకే కొంతమంది ఆడవాళ్ళు ఉంటాం, ఉన్న బాధలు అయితే మళ్ళీ ఇంకొకటి మూలిగే నక్క మీద తాటికే పడినట్టు ఒక్కొక్కరు మాటలు అలా ఉంటాయి అనమాట. సాతాను ఈసారి భార్య రూపంలో వచ్చినట్టుంది యోబు దగ్గరికి. ఇంత జరిగినా సరే నువ్వు ఇంకా దేవుడి మీద యథార్థత వదలకుందువా అంటుంది. అయితే భార్య ఏం చేయాలండి, దేవుడు ఇచ్చిన దేవుడు తీసుకుని పోయినని ఏబులాగా మాట్లాడవచ్చు కదండి, మాట్లాడలేదు. అవిశ్వాసులు, బలహీనమైన ఘట్టాలు భార్యలు అనమాట. అందుకే ముందుగానే దేవుడు చెప్పాడు, వాళ్ళు బలహీనమైన ఘట్టాలు, వారితో చాలా జాగ్రత్తగా కాపురము చేయమని చెప్పారు సౌలు గారు. అట్లాగే చూడండి, భార్య దేవుని దూషించి నువ్వు మరణము కమ్ము అంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. చూడండి, అందుకతడు 10వ వచనములో, 2వ అధ్యాయము 10వ వచనము, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని మేలు అనుభవించదుమా, కీడు అనుభవించతగదా అనెను. ఈ సంగతిలో ఏ విషయం అందైనను యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. చూసారా అండి, భార్య వచ్చి, సాతాను వచ్చి ఇన్ని చేసినా కూడా, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని బాధలు ఉన్నా కూడా ఏమనలేదు. అలాగే భార్య వచ్చి కూడా దేవుని దూషించి నువ్వు మరణము కమ్ము, దేవుని దూషించితే మరణం వచ్చిద్దని తెలిసిపోయింది కూడా ఆమె కూడా, అయినా సరే మరి దూషించమని ఎందుకు చెప్పినట్టు అసలు ఆమె ఆలోచించాలి కదండి. మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడు అనుభవించదగదు. ఇప్పటి వరకు మేలు చేశాడు దేవుడు, మనకి ఎంతో ఆస్తి ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, మనకి ఎటువంటి లోటు లేకుండా చేశాడు. మరి ఇప్పుడు దేవుడు మనల్ని మొత్తినందున ఈ పరిస్థితిలో ఉన్నాము, ఆ పరిస్థితి అనుభవించాము, ఈ పరిస్థితి కూడా మనం అనుభవించుదాము అనేసి ఒక్క మాటతో ఒక సమాధానం చెప్పాడు. కానీ నోటి మాటతో నేను దేవుడు నాకు అన్యాయం చేశానని మాట మటుకి యోబు నోటి నుంచి రాలేదనమాట. చూసాడండి, సాతాను ఎట్లా వస్తాడో మనకు అర్థమైంది. ఒకటి, సాతాను డైరెక్ట్గా మన యొద్దకు రావచ్చు, లేకపోతే దేవుని దగ్గర నుంచి ఒక మాట సెలవు తీసుకుని మన దగ్గరికి రావచ్చు. వచ్చినప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా యోబులాగా నోటి మాటతోనైనను, లేకపోతే ప్రవక్తన ద్వారానైనను దేవుని దూషించడం కానీ, దేవుని యథార్థత వదలడం కానీ అట్లాంటి ఏమీ చేయకుండా ఉంటే దేవుడు 200 మళ్ళీ 700 యోబు గారికి ఇచ్చాడు. మరలా పిల్లల్ని ఇచ్చాడు, మరలా ఆస్తిని ఇచ్చాడా లేదండి. లాస్ట్లో ఉంటుంది, యోబు గ్రంథం చివరి అధ్యాయంలో ఉంటుంది, మరలా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, హవ్వను చూసుకున్నట్లయితే దేవుని మాట వినలేదు, ఏదోని తోట నుంచి త్రోసివేయబడింది. చూద్దాము 2 కొరింథీ అసలు ఎలా వస్తాడంటే ఇది సాతాను 11వ అధ్యాయము, 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 14వ వచనము, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. సాతాను ఎలా వస్తున్నాడంటండి, దూత వేషంలో, వాడే వెలుగు దూత అంటే దేవదూతల వేషంలో వేసుకుని వాడే మన దగ్గరికి వస్తున్నాడు. మామూలుగా ఒక భయంకరమైన వేషం వేసుకుని, లేకపోతే ఒక రూపంలో రావట్లా, నేనే దేవుడి దగ్గర నుంచి వచ్చిన దేవదూతను అన్నట్లుగా మన దగ్గరికి వస్తున్నాడు అనమాట. వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము, చూడండి, వారి పరిచారకులు ఏ వేషం వేసుకున్నారు, నీతి పరిచారకుల వేషము వేసుకుని వస్తున్నారనమాట. అది గొప్ప సంగతేం కాదు, వాడు అట్లా ధరించుకుని రావడం పెద్ద గొప్ప సంగతేం కాదు. వాడు ఎట్లయినా మారుస్తాడు, ఎట్లయినా తిరుగుతాడు, ఎన్ని విధాలుగైనా మన దగ్గరికి రావచ్చు. వారి క్రియల చొప్పున వాడికి అంతము కలుగును. వాడు అలా చేశాడు కాబట్టి వాడికి అంతం వస్తుంది. వాడి మాటలు విని వాడి చొప్పున మనం చేస్తే మనకేం వస్తుంది, మనకి అంతమే వచ్చింది. అంతము వచ్చి ఎక్కడికి వెళ్తాం, నరకానికి వెళ్తాం. మరణం అనేది అంతటితో అయిపోయి నరకానికి వెళ్తాం. మరలా మనం జీవంతో ఉన్నామనుకోండి, నిత్య జీవం పరలోకానికి వెళతాము. చూడండి, మాకు తెలిసిన వ్యక్తి మొన్న ఒక మా అమ్మ అనబట్టి మాకు అత్తయ్య గారికి చెప్తుంటే విన్నాను. వాళ్ళు ఒక కొత్త ఇల్లు శంకుస్థాపన చేస్తున్నారనమాట. శంకుస్థాపన చేస్తుంటే ఒక పాస్టర్ గారు వచ్చారంట. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఇగో నేను ప్రార్థన చేస్తుంటే నీకు ఒక దోషం నాకు కనబడుతుంది, అదేంటంటే నాగదోషం అంట. పాస్టర్ గారు చెప్తున్నారు ఈ మాటలు, నాగదోషము కనిపిస్తుంది, నువ్వు వెళ్ళి పొట్లోకి వెళ్ళి పాలు పోస్తే ఈ దోషం పోయిద్ది, ఇంకా నువ్వు అభివృద్ధి చెందుతావని చెప్తున్నాడు. ఎట్లా వచ్చిందండి సాతాను,
పాస్టర్ గారి రూపంలోనే వచ్చింది. తానే వెలుగుదూత వేషము వేసుకుని వచ్చింది. వస్తే వాళ్ళు నేను ఏ దోషం చేయలేదు, నేను కనీసం పామును కూడా నేను ఎప్పుడు చంపలేదని ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడనమాట. ఇస్తే సరే లేదు లేదు నీకు నాగదోషం ఉంది, నువ్వు వెళ్ళి పొట్టలో పాలు పోయి అప్పుడు నీ దోషం పోద్ది అని చెప్పాడంట. వచ్చి మాకు చెప్తుంది, ఏమని చెప్తుంది, అమ్మో ఆయన నిండా బాగా దేవుడు నింపేసుకుని ఉన్నాడు, అసలు చూసిందల్లా భలే చెప్పేస్తున్నాడు అసలు అనేసి చెప్తుంది. అప్పుడు మేము అనుకున్నాం నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా అలాంటి వాళ్ళు తయారవుతున్నారని మేము మా అత్తయ్య చెప్పాను అనమాట. అసలు ఎవరైనా అలా చెప్తారండి పాస్టర్ గారు? ఎవరన్నా నీకు పాపము ఉందంటే, అతిక్రమం ఉందంటే నువ్వు 3 రోజులు వచ్చి ప్రార్థన చేసి దాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాప పొంది దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందు అని చెప్తారు, కానీ పొట్టలో పాలు పోయమని చెప్తారండి అసలు ఎవరన్నా? అలాంటి వాళ్ళు తయారయ్యారనమాట దేశంలో. సాతాను ఎట్లా వస్తుంది చూసారు కండి, తానే వెలుగుదూత వేషంలో వేసుకొచ్చింది. ఇప్పుడు ఆ క్రియలు వాళ్ళు జరిగించారనుకోండి, ఏం లేనట్టు వాళ్ళ హృదయంలో వాక్యం తెలీదు. ఓహో ఇప్పుడు నిజంగా ఇది నిజమేనేమో, ఇట్లా పాస్టర్ గారే చెప్పారు కాబట్టి నేను ఇలా చేయాలేమో అని వాళ్ళు చేసేస్తే ఆత్మకి ఆయన ఉత్తరవాది అయిపోతాడనమాట. చూడండి మనం ఇప్పుడు దినాలు చాలా చెడ్డ దినాలు, భయంకరమైన దినాల్లో ఉన్నాము. మన ప్రార్థన మన వాక్యమే మనల్ని కాపాడి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేదనమాట. ఎవరైనా 2 రెక్కలు, విశ్వాసికి పక్షికి 2 రెక్కలు ఎలా ఉంటాయో విశ్వాసికి 2 రెక్కలు, ఒకటి ప్రార్థన, 2 వాక్యము. 2 కలిగి ఉంటేనే నువ్వు ఎగురుతావు, ఈ లోకంలో నుంచి ఎగిరి దేవుణ్ణి చేరుకుంటావు. గువ్వ వలే నేను నిన్నెగిరి నిన్ను చేరనా అనే ఒక పాట కూడా ఉంది కదా, అలాగే మనము కూడా ఆయన్ని చేరుకుని ఆయన్ని దగ్గరికి ఉంటామన్నమాట. చూడండి ఇప్పుడు మనం ఈ లోకంలో దేని విషయంలో అయినా పడిపోతున్నప్పుడు, ఇప్పుడు మనం చూపుల్లో పడిపోయాను అనుకోండి, నీ కన్నులు అటు ఇటు చూడక నీ ముందర సూటిగాను నీవు చూడాలని ఉంటుంది. ఒకసారి చూడండి సామెతలు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. చూడండి నీకు ఒక్కోసారి నీ కన్నులు దేవుని విషయంలో కానీ లోకానుసారంగా కానీ అభ్యంతరపరిచినాయి అనుకోండి, నీకు వెంటనే వాక్యము గుర్తుకు రావాలి. నీ కన్నులు అటు ఇటు చూడకూడదు, నీ ముందు సూటిగా చూడాలి. 27వ వచనంలో చూడండి, నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదములను కీడునకు దూరముగా తొలగించుకొనుము. ఇవన్నీ వాక్యాలు మన హృదయంలో ఉన్నాయి అనుకోండి, నువ్వు చూసే చూపులు అమ్మో దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీ కన్నులు అటు ఇటు చూడకూడదు, నీ ముందర సూటిగా చూడాలి. ఇగో చూడండి, నీ పాదములు కీడునకు దూరముగా తొలగనీయకము. చూడండి నువ్వు వెళ్ళే స్థలాలు కానీ నువ్వు చూసే చూపులు కానీ ఎప్పుడు కూడా నీ వాక్యం ఒకటి నీకు అద్దం వల్లే నీకు కనిపిస్తూ ఉండాలి. ఎప్పుడు ఉంటుందంటే ఈ వాక్యం ఎప్పుడు గుర్తుంటుంది మనకి? కీర్తనలు రాసిన గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసారా అండి, ఎప్పుడు ఉంటుంది? ఆయన ఎదుట పాపము చేయకుండా ఉండనట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆయన యొక్క వాక్యము మన హృదయంలో ఉంచుకుంటే అప్పుడు మనం దేవునికి విరుద్ధంగా ఏ పనులు చేయము. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు ప్రార్థన 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయించున్నప్పుడు అపవాది వచ్చి దేవుడిని శోధిస్తూ ఉంటుంది అనమాట. శోధిస్తూ ఉన్నప్పుడు మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించిన వ్రాయబడి ఉన్నది. నేను ఎందుకని ఈ వాక్యం చెప్పాడు దేవుడు? సాతాను వచ్చి ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తినని చెప్పినప్పుడు దేవుడు ఈ వాక్యం చెప్పాడు. తర్వాత ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఎవరు చెప్పారండి? సాతాను చెప్తుంది దేవునికి. ఏమని? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును కదా, నీ పాదం ఎప్పుడు రాయికి తగలకుండా వారు నిన్ను ఎత్తు పట్టుకుంటారు కదా అని రాయబడి ఉంది కదా అని చెప్తుంది. అంటే వాక్యం చెప్తుంది. ఎవరు? సాతాను చెప్తుంది వాక్యం కూడా సాతానికి కూడా ఏం తెలుసండి? వాక్యం తెలుసు. ఎక్కడుంది ఇది? చూడండి ఒకసారి కీర్తనలు 91వ అధ్యాయము 12వ వచనము. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తు పట్టుకుందరు. ఉంది కదండి వాక్యం. ఇక్కడ కీర్తనలు రాసిన గ్రంథంలో వాక్యం ఉంది. సాతాను కూడా చెప్తుంది వాక్యము. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాతానికి కూడా వాక్యం తెలుసు అని.
దానికి వాక్యం తెలిస్తే మనకేం తెలియాలి, దానికన్నా డబల్ రెట్టు మనకి వాక్యం తెలిసి ఉండాలి. అది చెప్పిందే వాక్యము, అదే సర్లే. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు, ఉంది వాక్యము, దూతలు వచ్చి నన్ను పట్టుకుంటారు, సరే నేను దుమ్ముకుతానని దుమ్ముకేస్తే ఎట్లా ఉంటుంది? దానికి లోబడి దాని మాట విన్నట్టే ఉంటుంది కదా. ఇప్పుడు లేదు. ఇంకో చోట ఏమన్నా దేవుడు అంటాడు, అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. సాతాను ఒక మాట చెబుతుంటే దేవుడు ఇంకో వాక్యం చెప్తున్నాడు, సాతాను ఒక వాక్యం చెప్తుంటే దేవుడు ఇంకో వాక్యం చెప్తున్నాడు కదండి. ఇప్పుడు సాతానికి కూడా వాక్యం తెలుసని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నీకు కూడా వాక్యం తెలిసి ఉందా లేదా అని మనం ప్రశ్న వేసుకోవాలి. సాతాను చెప్తున్న ప్రతి ఒక్క ఆలోచనలకి నా దగ్గర వాక్యం ఉంది. సమాధానం, అన్నిటిలో సమాధానం బైబిల్లో, ఎక్కడ లేకపోయినా సరే బైబిల్లో మాత్రం అన్నిటికీ సమాధానం ఉంటుంది. మనకేం తెలియాలి? వాక్యం తెలియాలి. వాక్యము రెండంచుల ఖడ్గము. ఒకవైపు నీకు వాక్యం తెలిస్తే సరిపోదు, రెండు వైపులా వాక్యం తెలియాలి. వాక్యం తెలియాలంటే నువ్వు రోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పనికెళ్ళిన ఇద్దరు వ్యక్తులంట, ఇద్దరు కూర్చుని భోజనం చేస్తున్నారనమాట. భోజనం చేస్తుంటే ఒక వ్యక్తి ఏమో చికెన్ కర్రీ తెచ్చుకున్నాడు. చికెన్ కర్రీ తెచ్చుకుని ఎదురు బదురు కూర్చుని తింటున్నారు. అయితే ఈ ఎదుటి వ్యక్తికి ఏమైందంటే అది తినాలని ఆశ పట్టింది. ఆశ పడితే ఈయన ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని చదువుతున్నాడు. ఏమని? నిన్ను వలె, గట్టిగా ప్రార్థన చేస్తున్నారు చేతులెత్తి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలను, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలనని అతనికి వినపడేటట్టు వాక్యం చెప్తున్నాడు. అయితే ఆయన విని ఆయన ఏం చేశాడు? ఆయన కూడా గట్టిగా చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. నీ పొరుగు వారిది ఏది ఆశించకూడదు, నీ పొరుగు వారిది ఏది ఆశించకూడదని వాక్యం చెప్తున్నాడు. ఇప్పుడు వాక్యం ఎలా ఉంది? ఇద్దరు వైపు, రెండు వైపులా కరెక్ట్గానే ఉంది. ఎవరిని మనం తప్పు పట్టడానికి లేదు. కాకపోతే ఇప్పుడు ఇద్దరికి వాక్యం తెలిసింది. ఇప్పుడు ఈయనైనా ఎదుటివాడిని ఆశించకూడదని ఈయన అన్వయించుకోవాలి. ఆయనకని నేను ఎదుటివాడిని ప్రేమించాలి కాబట్టి నేను ఆయనకి ఇవ్వాలి అని ఏమీ లేకుండా ఇద్దరు ఏం చేసుకున్నా, ప్రార్థన చేసుకుంటున్నారు. అట్లా కాకుండా వాక్యం తెలుసుకుని దాని సారంగా మనం జీవించాలన్నమాట. ఇప్పుడు వాక్యం తెలిస్తే కాదు, దాని ద్వారా జీవించాలి, వాక్యం ద్వారా జీవించాలన్నమాట. ఈరోజు మనం ఏం తెలుసుకున్నామంటే సాతాను ఎట్లా వస్తుంది మన దగ్గరికి, ఏ విధంగా వస్తుంది? ఒకటి ఆదాము డైరెక్ట్గా సాతానే వచ్చింది. యోబు దగ్గరికి అయితే దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చింది, డైరెక్ట్గా వచ్చింది సాతాను. ఎవరి దగ్గరికి? అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మాటలు అవ్వకి తెలిసి అవ్వ గుర్తు పెట్టుకుని ఉంటే ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళేది కాదు. దేవుని దగ్గర నుంచి శాపాన్ని పాపాన్ని కొని తెచ్చుకునేది కాదు. దేవుని మాట వాక్యము ఆమెలో లేదు కాబట్టే ఈరోజు ఈ దినాన అందరికీ పాపం ప్రాప్తించింది. ఇప్పుడు యోబు కూడా సాతాను దేవుడే పర్మిషన్ ఇచ్చినా కూడా, సమస్తమును పోగొట్టుకున్నా కూడా నోటి మాటతోనైనను పాపము యోబు చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే సాతానికి కూడా వాక్యము తెలుసు. మనకు కూడా వాక్యము తెలిసి వాక్యానుసారంగా జీవించేవారిగా మనము ఉండాలని నేను మనవి చేసుకుంటున్నాను. దేవుడి చిన్న వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, కృపగల దేవా, నీకు ఘనమైన శ్రేష్టమైన మనకొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, నువ్వు మాతో మాట్లాడిన విషయాలు బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. అయ్యా, అవును తండ్రి ప్రభా, సాతాను అనేక రకాలుగా మా యొద్దకు వస్తుందని నువ్వు సెలవిచ్చావు తండ్రి. అయ్యా, ముఖ్యంగా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుని ఉన్నానని దావీదు మహారాజు సెలవిస్తున్నాడు తండ్రి. అవును తండ్రి, వాక్యము ఉంటే తండ్రి అయ్యా, వాడు చెప్పిన వాక్యానికి మేము కూడా ఎదురు చెప్పగలిగే సామర్థ్యాన్ని సమస్తమును మాకు దయచేయమడుగుచున్నాము తండ్రి ప్రభా. అయ్యా, వాడు వేసిన ఎత్తుకి మేము కూడా పై ఎత్తు వేసే కృపను మోరు మాకు దయచేయమడుగుచున్నాము తండ్రి. అయ్యా తండ్రి, అవ్వ ఎట్లయితే సాతాను మాటలు నమ్మి శాపాన్ని కొని తెచ్చుకుంది తండ్రి ప్రభా. అయ్యా, అటువంటి జీవితము మాలో ఉందేమో, వాడు చెప్పిన ప్రతిదికి మేము తల వంచుతున్నామేమో, వాడు చూపించిన ప్రతి ఒక్క ఆశలకి మేము లొంగిపోతున్నామేమో, దయతో మమ్మల్ని క్షమించమడుగుచున్నాము తండ్రి. అయ్యా, యోబులాగా తండ్రి యథార్థత వదలకుండా, నీతి వదలకుండా, నీ యందు భయభక్తులు వదలకుండా తండ్రి ప్రభా, యోబుకున్నటువంటి జ్ఞానమును మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం. యోబు లాంటి ప్రవక్తను మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, సాతాను అనేక రకాలుగా మా చెంతకు వస్తున్నప్పుడు తండ్రి అయ్యా తండ్రి ప్రభా, ప్రార్థన అనే ఖడ్గము ద్వారా మేము వాడిని ఎదిరించగలగడానికి శక్తిని మీరు దయచేయండి. వాక్యం అనే ఖడ్గము ద్వారా ఎదిరించగల శక్తిని మీరు మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా, నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
వాక్యంలో తప్పుండే దయతో మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. అయ్యా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. అయ్యా విత్తబడిన వాక్యము ప్రతి ఒక్క హృదయాల్లో 100 60 30 ఫలింపబడడానికి మీరు సహాయము దయచేయండి. అయ్యా త్వరవ పక్కన పడిన విత్తనాలు కాకుండా, అయ్యా ముళ్ళ పొదల్లో విత్తనాలు కాకుండా, రాతి నేల పడిన విత్తనాలు కాకుండా ప్రభా, అయ్యా మంచి నేల మీద పడిన విత్తనాలుగా ప్రతి ఒక్క హృదయాల్లో మీరు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా ఇప్పుడు విన్న వారిని మీరు దీవించండి, ఇంకా వినబోతున్న వారిని మీరు కూడా దీవించమని అడుగుచున్నాం. అయ్యా ప్రతి ఒక్కరికి ఆలోచన ఇచ్చి నేను మీరు నడిపించండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా నీ దాసురాలను మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా దూర ప్రాంతం వెళ్ళి ఉండగా ప్రభా, అయ్యా మీరు వారి ప్రయాణంలో మీరు తోడుగుండమని అడుగుచున్నాం. అయ్యా అక్కడ ప్రతి ఒక్క సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా అక్కడ కూడా జయకరంగా జరిగించుకుని అయా తిరుగు ప్రయాణమంత్రిలో ప్రభు మీరు తోడుగొనండి. క్షేమకరంగా నీ గృహానికి చేరుకునేంత వరకు నీ కాపుదల కనుదృష్టి అయ్యా వారి బిడ్డ మీద ఉంచమని అడుగుచున్నాం తండ్రి. అయా ప్రాణం నుండి ముగింపు వరకు ప్రభా, అయా నీ కనుదృష్టి మా పైన ఉంచినందుకు, నీ సహాయము మాకు అందించినందుకు నీ లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అయా ఈ వారము కూడా తండ్రి ప్రభా నీ కృప నీ దయ నీ కనికరం మా పైన, మా బిడ్డల పైన, మా గృహాలపైన, మా వస్తు వాహనాలపైన మీరు ఉంచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి, మా నోరస్తులు క్షమించే ప్రకారం మా రుణములు క్షమించండి, మమ్మల్ని శోధనకి కానిగిడి తప్పించండి, ఎందుకనగా రాజ్యము బలము శక్తి నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియల అంత నాశనం, ప్రవేశనములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.